అందరికి ముందుగా హ్యాపీ మహాశివరాత్రి. పొద్దునే లేచి గంగ స్నానం అయితే బయలుదేరిన. ఇక ట్రాఫిక్ విషయానికి అత్త మీకు తెలిసిందే, పిచ్చి ట్రాఫిక్ ఉన్నది గంగ కాడ. ఎట్లనో ఇక బండిని ఈ మూలకెళ్ళి ఆ మూలకెళ్ళి కొట్టుకుంటూ వెళ్ళిపోయినా. ఇక బండి పార్కింగ్ లో పెట్టి ఇట్లా నడుచుకుంటూ పోదాం అనేసరికి మళ్ళీ ఒక షార్ట్ కట్ రూట్ దొరికింది. ఈ అబ్బాయి ఇంకొంచెం దూరం మన బండి పోతే మనకే నడుచుడు సేఫ్ అవుతుంది అని మళ్ళీ బండి కాడుకోయి మళ్ళీ బండి వాడు కచ్చుకున్నా. ఇక ఈ బొమ్మలను చూస్తే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. కొనుక్కొని ఆడుకుందాం అనుకున్నా, కానీ చిన్న పొరాన్ని వారా ఇంకా ఇజ్జత్ ఇతరాన్ని సపడేకున్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నీళ్లు చల్లగా ఉన్నాయి, మునుగుదామంటే అసలు ధైర్యమే అత్తలేదు. ఇక మావాడు మునిగిండు, నేను కూడా ఓం నమో శివాయ అని 3 మునుగులు మునిగిన. అట్లనే ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్ కానీ అందరు చల్లగా ఉండాలని మొక్కి, అట్లనే మన మెయిన్ పేజ్ కి మంచి మంచి కంటెంట్ వీడియోలు అప్లోడ్ చేయాలని కోరుకొని ఇక 2 తమ్ములను ఆట పట్టిద్దామని చెప్పేసి ఇక అక్కడనే స్టక్ అయిపోయి ఏమనుకుంటానంటే ఏ ఉత్తగానే లోతు లేదు ప్రాంక్ చేసిన నడుములు అన్నాక అప్పుడు నడిచింది. ఈ అమ్మేదో అమ్ముతాంది, ఏంటి అమ్మ అవి అమ్మేటి అని అంటే 20 రూపాయలు ఈ కుప్ప కానీ గట్టిగా బెదిరించింది. ఓరి నీ అక్క పంచాయతీ ఎట్లా ఉందని సపడే కాడికి వెళ్ళిపోయినా. ఇక దేవుని మొక్కుకొని గంట కొడదామా అంటే గంటకే అతుక్కొని ఇంకొక ఆయన గుండు ఉన్నది. నేను గంటని కొడితే ఆయన గుండుకు తాకుతుంది వచ్చి అని కొట్టకుండా ఉన్నా. ఇక దేవులను మొక్కుకుండా అయిపోయింది. మన ఫాలోవర్ ఒక కన్న కలిసి ఏమైంది మీ లవర్ ని పట్టుకురాలేదా మీ కేఫ్ బుజ్జిని అన్నాడు. అయ్యో ఇలా శివరాత్రి కదా అందుకనే దాన్ని పట్టుకురాలే అని చెప్పేసి చక్కగా ఇంటికి వెళ్ళిన. ఇక బండి కొంచెం మున్నటి బ్రేక్ ఎత్తే ఆ మట్టిలో సర్రని జారింది. ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతాను అటు చూసిన ఎవరు చూలే. ఇక చక్కగా ఫ్రూట్ షాప్ కైనా మన ఇంటి దగ్గర ఉన్న తమ్ములు అన్నా నమస్తే అని కలిసి ఇక ఇవి కొని తీసుకొని పోయి చక్కగా మావాడు చూసి అయితే చల్లగా ఫ్రెష్ అప్ అయ్యేది ఆయన. ఇలాంటికి ముచ్చటింటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.